ఎయిర్ ఇండియా లైసెన్స్ వాళ్ళకి అంటే ఒప్పందం అగ్రిమెంట్ అనేది క్యాన్సిల్ చేసింది ఈ పాకిస్తాన్ వార్ తర్వాత. కాబట్టి పర్టికులర్ విమానాన్ని వాళ్ళైతే చేయలేదు అనేది వస్తున్నాయి. కానీ ఓవరాల్గా తీసుకుంటే మనకి ఎయిర్ ఇండియా విమానాలకు సంబంధించి ఈ సెలబీ అనే ఒక కంపెనీ, ఇది ముందు సెలబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దీని పేరు. సో ఇది గ్రౌండ్ హాలింగ్ సర్వీసెస్ అయితే 9 ఎయిర్పోర్ట్లకి కలిగిస్తుంది ఇండియాలో. ఒకటి బెంగళూరు, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, గోవా, కోచి, కన్నూరు ఇప్పటికి కూడా ఇవి చేస్తుందని చెప్తున్నారు. దీని మీద అయితే ఈ మధ్య మన BCAS అంటే బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సర్వీస్ సంస్థ ఏదైతే ఉందో ఈ సంస్థ ఒప్పందం రద్దు చేసింది. ఇది కోర్టుకి వెళ్ళింది. ఈ సెలబీ అనే టర్కిష్కి సంబంధించిన సంస్థ ఢిల్లీ హైకోర్టులో కేసు వేసింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు సర్వీసు అందిస్తున్నారా లేదా అనేది ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. మామూలుగా వీళ్ళు ఎలాంటి సర్వీస్ దాదాపు ఇండియాలో 58,000 ఫ్లైట్స్ పర్ ఇయర్కి వీళ్ళు ఈ గ్రౌండింగ్ సర్వీస్ అంటే గ్రౌండ్ సర్వీసెస్ చేస్తారు. ఇవి ఏమేమి చేస్తారంటే ప్యాసింజర్ హ్యాండ్లింగ్, ప్యాసింజర్ సెక్యూరిటీ కావచ్చు, ప్యాసింజర్ హ్యాండ్లింగ్ అంతా వీళ్ళే చేస్తారు. అలాగే బ్యాగేజ్ హ్యాండ్లింగ్ కూడా వీళ్ళే చేస్తారు. అట్లాగే కార్గో హ్యాండ్లింగ్ అంటే 5,40,000 టన్నులు పర్ ఇయర్ కార్గో హ్యాండ్లింగ్ కూడా వీళ్ళే చేస్తారన్నమాట. అంటే ఎయిర్క్రాఫ్టింగ్ సర్వీస్ ఫెసిలిటీ, క్లీనింగు, లోడ్ మెయింటెనెన్సు క్యాపబిలిటీస్ ఇవన్నీ కూడా టర్కిష్ కంపెనీ సంబంధించి చూస్తుందన్నమాట. దీన్ని క్యాన్సిల్ చేసి ఎయిర్ ఇండియా శాట్స్ అనే సంస్థకు, తర్వాత బర్డ్ ఫ్లైట్ సర్వీసెస్ అనే సంస్థకు అప్పగించాం ఈ మధ్యనే ఒక 1 మంత్ బ్యాకే అనేది ఇండియన్ ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఇండియన్ ప్రభుత్వం ఆరోపించట్లేదు, కానీ మన రామ్దేవ్ బాబా లాంటి వాళ్ళు ఆరోపిస్తున్నారు. అంటే గ్రౌండ్ హ్యాండ్లింగ్ సర్వీసెస్ 9 ఎయిర్పోర్ట్లలో ఇంక్లూడింగ్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో దీనికి ఇవ్వడం. ఎందుకంటే దీని ఎంప్లాయీస్ 10,000 మందికి పైన ఉన్నారు. సో వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి ఈ 9 ఎయిర్పోర్ట్లలో ఇప్పుడు తాత్కాలికంగా సేవలను ఆపినా కూడా వాళ్ళ మనుషులైతే అక్కడ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా చేయించుండొచ్చు కదా. ఇది కాన్ఫిగరేషన్లో చిన్న మిస్మేనేజ్మెంట్ చేస్తే చాలు, నీకు ఫ్లైట్ అనేది ఇదవుతుంది. ఈ మధ్యనే నేను ఒక సినిమా చూశాను, అందులో ఇదే జరుగుతుంది. అంటే ఒకే ట్రాక్లో 2 ఫ్లైట్లు వచ్చే విధంగా వాడు కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ చేస్తాడనమాట. సో దాన్ని చివరి నిమిషంలో ఎలా ఆపారనేది ఆ సినిమా అనమాట. ఎందుకంటే 2 ఫ్లైట్లను ఢీకొట్టి చేయడానికి. అట్లాగే 0 డే అనే ఒక వెబ్ సిరీస్ కూడా వచ్చింది, మన రాబర్ట్ డీరెన్ దాంట్లో కూడా ఇంతే. దాంట్లో కూడా ఏంటంటే మొత్తం ఈ ఎలక్ట్రికల్గా ఉన్న GPS సిస్టమ్స్ని వాళ్ళు హ్యాక్ చేసి దాన్ని కానీ మ్యానిపులేట్ చేస్తే అనేక ఫ్లైట్స్, తర్వాత ట్రైన్స్ ఇవన్నీ కూడా యాక్సిడెంట్కి గురయ్యే అవకాశం ఉంది. సో టెక్నాలజికల్గా ఇవాళ ఈ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ని మార్చడం అనేది పెద్ద విషయం అయితే కాదు ఇవాళ ఉన్న టెక్నాలజికల్ వార్ఫేర్లో. టర్కీకి ఆ కైండ్ ఆఫ్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. అందువని పాకిస్తాన్ ఇలా చేసి ఉండదా అంటే చెప్పలేము, చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇండియాకి పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం అలాగే ఉంది. మీరు నీళ్ళు ఆపితే మేము మీ ఊపిరి ఆపుతామని వాళ్ళు పదే హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం ఇండస్ వాటర్ ట్రీటీని ఇప్పటికి కూడా అబేయన్స్లో పెట్టాము, తర్వాత ట్రేడ్ ఆపేసాము, వాళ్ళకి మనకు డిప్లొమాటిక్ రిలేషన్స్ ఆగిపోయినాయి, ట్రావెల్ ఆగిపోయింది. సో పాకిస్తాన్ మీద రకరకాల ప్రెజర్ మనం ఇండియా తీసుకొని వస్తూనే ఉంది. సో ఈ నేపథ్యంలో ఇండియాని ఇబ్బంది పెట్టే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే పాకిస్తాన్లో BLA కానీ అంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీ కానీ, TTP అంటే తెహ్రిక్ తాలిబాన్ పాకిస్తాన్ అనే సంస్థ, ఈ 2 టెర్రరిస్టు సంస్థలు, ఈ 2 కూడా పాకిస్తాన్ని ఇబ్బంది పెడుతున్నాయి, వందలాది మందిని చంపుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ 2 సంస్థలకు కూడా ఇండియా సహకారం ఉందని పాకిస్తాన్ ఆరోపిస్తుంది. అందువల్ల ఇండియాలో కూడా ఇలాంటి పనులు పాకిస్తాన్ చేయదా అంటే ఖచ్చితంగా చేసే అవకాశం ఉంది. పాకిస్తాన్కి టర్కీ అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో అసలు ఇండియా టర్కీకి ఎందుకు ఈ గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఇంపార్టెంట్ కదా, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సర్వీసెస్ కానీ
ఫ్లైట్ల మెయింటెనెన్స్ సర్వీసెస్ కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. అటువంటి ఇంపార్టెంట్ దాన్ని ఎందుకు అసలు మోడీ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చింది, ఇంతకాలం ఎందుకు ఇచ్చింది, వాళ్ళకి తెలియదా పాకిస్తాన్కి ఇది ఎప్పటి నుంచో సహాయం చేస్తుంది తెలియదా అన్న విమర్శలు మోడీ ప్రభుత్వం మీద వస్తున్నాయి. జనరల్గా మోడీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే రామ్దేవ్ బాబా కూడా ఈ స్టేట్మెంట్ ఇవ్వడంతో ఇది ఇప్పుడు విపరీతంగా వైరల్ అయింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.